హాయ్ అండి. వంటల విశేషాలు బై లక్ష్మి. ఈవేళ నేను నా వీడియోస్ ఎక్కువ దేవుని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాను. నేను క్యాప్షన్ విశేషాలు అన్నాను కదా, ఒక్కొక్కసారి మరి ఇవి కూడా పెట్టుకోవాలి కదా. అయితే నేను ఈవేళ వచ్చింది చూస్తున్నారు కదా, కడియం నర్సరీకి అయితే వచ్చానండి. ఈ కడియం నర్సరీలో అసలు నేను అనుకున్నది ఒకటి, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి. మా ఆయన గారు ఆయన పట్టుకున్న కుందేళ్ళకి మూడే కాళ్ళు అన్నట్టుగాను ఒక చోటకి తీసుకెళ్తారు తప్పించి ఇంకో చోటకి ఎక్కడికి తీసుకెళ్ళరు. ఆయన వెళ్ళిన చోట ఏవో ఉన్న మొక్కలేవో మొత్తానికైతే క్రోటమ్స్ లాంటివి తీసుకున్నారు. నేనైతే ఒకే ఒక్క మందారం తీసుకున్నానండి. నెక్స్ట్ నేను కొనుక్కుందాం అన్న మొక్క అయితే అక్కడ లేదు. ప్లస్ అది కూడా ఒకవేళ ఎక్కడైనా దొరికినా కూడా సీజన్ ఏట. అది ఏంటన్నది కూడా నేను కొనుక్కున్న తర్వాతే మీకు వీడియో చూపిస్తాను. అయితే ఇంకా అంతే, మొత్తం అంతా ఈ విధంగా వీడియోస్ అవి తీసుకుని అయితే వచ్చాను. వెళ్ళే దారిలో సగం దారి అంతా వర్షమేనండి. తీరా చూస్తే కడియం వెళ్ళేటప్పటికి అక్కడ వర్షమే లేదు. ఇక్కడ చిన్న చిన్న చెట్ల దగ్గర నుంచి బోళ్ళన్ని పువ్వులు అయితే పూసేస్తున్నాయండి. ఏంటి అంటే అక్కడ మట్టి బలం. మన సైడ్ అయితే ఎక్కడ మట్టి ఉండదు, పెట్టుకుందుకు ప్లేస్ ఉండదు, పెంచుకుందుకు ఒక విడిగా ఒక సైట్ అయితే కొనేసుకుని పెంచుకోవాలి అనిపిస్తుంది నాకైతేను. సొంత ఇల్లు కన్నా ఒక సైట్ ఒకటి కొనుక్కొని వాళ్ళు ఈ కావాల్సిన మొక్కలన్నీ పెంచుకుంటే చాలా బాగుంటుందేమో ఒక అద్దెంట్లో ఉండి అనిపిస్తూ ఉంటుంది. నిజంగా అలాగే అనిపించిందండి నాకు. అంత బాగుంది. పువ్వులు అన్నీ చాలా బాగున్నాయి. చిన్న చిన్న చెట్లకే జామకాయలైనా సరే మామిడికాయలైనా కాసేస్తాయట. అదంతా హైబ్రిడ్ అనుకుంటాను నేను. ఇలాంటివి మన ఇంట్లో పెంచుకుందామన్నా కూడా ఉండవు. నెక్స్ట్ ఇలా వెళ్ళి సరదాగా కాసేపు ఈ విధంగా అయితే వీడియో అవి తీసుకున్నాను. చాలా బాగుంది. నేను అక్కడ డైరెక్ట్గా పెడదామన్నా కూడా రీసౌండ్ గాలి అయితే రీసౌండ్కి సౌండ్లు లారీలు అవి సౌండ్ వస్తూ ఉంటాయి కదా, ఆ సౌండ్కి అయితే కూడా నేను ఒరిజినల్ సౌండ్ అయితే పెట్టలేకపోయానండి. తీరా ఇంటికి వచ్చిన తర్వాత నేను వీడియో ఎడిట్ చేసుకుని ఇప్పుడైతే నేను వీడియో పెట్టుకెళ్తున్నాను. మా ఆయన చూశారు కదా, మొత్తం తోట అంతా తిరిగేసి ఆయనకు కావాల్సినవేవో మొక్కలైతే క్రోటన్స్ తెచ్చుకున్నారు. నాకు అసలు ససేమేరా ఇష్టం లేదండి అవి తెచ్చుకోవడం. ఒక అంటే నాకు కావాల్సినవి లేనప్పుడు ఇంక నాకు ఇష్టం ఉండదు కదా, ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే మట్టి కూడా కొనుక్కున్నారు. మట్టి వచ్చి 350 రూపాయలట, 25 కేజీలు బస్తా అనమాట. ఈ విధంగా మట్టి తెచ్చుకొని కుండీలు అయితే తెచ్చుకొని మొక్క వేసుకొని వెళ్ళారండి పొద్దున్నే. ఇవి